హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో ఎగ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా నార్త్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్‌లో చేస్తున్నాను. మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విని ట్రై చేయండి. ఎక్కడా స్కిప్ చేయకండి. మంచి మంచి పాయింట్స్ కవర్ చేస్తూ చెప్తాను. సో, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ముందుగా దీనికోసం ఒక 5 గుడ్లను తీసుకొని వాటిని బాయిల్ చేసేసి శుభ్రంగా తొక్క తీసేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గుడ్లని కట్ చేసేసి వాటిని ఒక బౌల్‌లో వేసుకోవాలనమాట. ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో ఇది ఇద్దరి నుంచి ముగ్గురికి ఈజీగా సరిపడే ఎగ్ మంచూరియా. ఎగ్ మంచూరియా అనగానే మనోళ్ళు చాలామంది డైరెక్ట్ గుడ్డుకు ఏదైనా పిండిలో ముంచేసి ఏసేసి అలా ఫ్రై కొట్టేసి చేసేస్తారు. అలా కాకుండా కరెక్ట్ ఒరిజినల్‌గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎగ్ ఏదైతే ఉందో మనం చందమామ ఇది వైట్ సెపరేట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ వైట్‌ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది గ్రైండ్ చేస్తారు. అలా గ్రైండ్ చేయకండి. గ్రైండ్ చేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇవన్నీ ఒక బౌల్‌లోనైతే తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి శనగపిండి ఉంది కదా! శనగపిండి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడరు, ఒక అర టేబుల్ స్పూన్ దాకా సాల్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా కారం, ఇంకా ఒక టేబుల్ స్పూన్ దాకా క్యుమిన్ పౌడరు, అలాగే వీటితో పాటు ఇంకా దీంట్ని ఇంగ్రీడియంట్స్ వెయ్యాలి. అయితే అవి వేసే ముందు ఇవైతే శుభ్రంగా కలిపేసేద్దాం. ఫస్ట్ ఇవన్నీ ఒకసారి బాగా ఈ గుడ్డు ఏదైతే ఉందో గుడ్డు చందమామకి శుభ్రంగా కలిపేసుకున్నాక దీంట్లో వేయాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దాం. ఈలోపు మీకు చాలా వీడియోస్ ఉన్నాయండి ఛానల్లో, అవి కూడా చూడండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి ఒకసారి ఇది అయిపోయాక. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్తో ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్తో పచ్చిమిరపకాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి, ఇంకా 100 ml వాటర్ వేసుకోండి. 5 గుడ్లకి 100 ml వాటర్ వేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఆ వాటరు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా మనం వేసుకున్న కొరియాండరు మొత్తం గుడ్డంతటికి బాగా కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని రౌండ్గా ఉండల్లాగా చుట్టుకోవాలి. అంటే మంచూరియా లాగా బాల్స్ లాగా చుట్టుకోవాలి. యాక్చువల్లీ ఎగ్ మంచూరియా ఇలాగే చేయాలండి. చాలామంది ఏంటంటే ఎగ్ మంచూరియాని మామూలు గుడ్డు పలంగా వేస్తారు. అలా కాదు, ఈ పద్ధతిలో చేస్తేనే అసలైన ఎగ్ మంచూరియా అనమాట. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు డ్రై అవనివ్వండి. 5 నిమిషాలు డ్రై చేసిన తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోండి. ఇప్పుడు నేను వేసాను కదా, అంత లెవెల్ నూనె వేసి ఈ బాల్స్ని ఒక్కొక్కటి ఆ నూనెలో అయితే పెట్టుకోండి. పెట్టేసి వీటిని ఆ ఫ్లేమ్ మీద ఫ్రై అవనివ్వాలి. అయితే బాల్స్ వేసే ముందు ఒకసారి నూనె ప్రీ హీట్ చేసుకుని, అంటే నూనె కొంచెం వేడెక్కాకే వేయండి బాల్స్. అలాగే బాల్స్ వేసిన తర్వాత మీరు మంచూరియా బాల్స్ మీరు ఒక 2-3 మినిట్స్ కదపకుండా వదిలేసేయండి. 2-3 మినిట్స్ తర్వాత ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు అన్ని పక్కల ఫ్రై అయ్యేలాగా. కానీ ఫస్ట్ 2-3 నిమిషాలు వదిలేసేయండి. ఇంకా చివరగా మీకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట ఈ మంచూరియా బాల్స్. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు మనకి మంచూరియాలోకి మెయిన్‌గా కావాల్సిన గ్రేవీ అయితే తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఈలోపు ఒకసారి బాల్స్ కూడా చూసేయండి. ఇగో ఇలా థిక్‌గా మంచిగా బాల్‌లాగా వస్తుంది. ఇలా కూడా తినేయొచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది. కానీ మనం గ్రేవీలో కలుపుకొని తింటే అసలైన మంచూరియా వస్తదనమాట. ఇప్పుడు ఇంకో కళాయి తీసుకోండి, లేదా అదే కళాయి తీసుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని సన్నగా చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక్కొక్క టేబుల్ స్పూన్తో వేసుకోండి. అలాగే మళ్ళీ పచ్చిమిరపకాయ ఇలా చిన్నగా తరిగి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి వీటిని ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. అలాగే ఇందులో మంచూరియా చేస్తున్నప్పుడు కూడా చెప్పడం మర్చిపోయాను, అది కూడా మీరు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్ మీద కాదు. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఇంట్లో మళ్ళీ సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాన్ని కూడా కలుపుతూ ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి క్యాప్సికమ్, నేనైతే 3 రకాల క్యాప్సికమ్, గ్రీను, రెడ్, ఎల్లో కలర్ వేసాను. మీరు ఒక కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే చూడడానికి బాగుంటుంది ప్రజెంటేషన్ కానీ 3 రకాల క్యాప్సికమ్ వేసాను అనమాట. అలా ఒక కప్పుతో క్యాప్సికమ్ వేసి దాన్ని ఒక 2 నిమిషాలు కలిపేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత దీంట్లోకి టమాటా సాసు, చిల్లీ సాసు వేసుకోవాలి. ఈ టమాటా సాసు, చిల్లీ సాస్తో పాటు కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ వాటర్ అంటే ఒక టేబుల్ స్పూన్తో కార్న్‌ఫ్లోరు, ఒక 100 ml వాటర్ రెండు మిక్స్ చేసుకొని ఆ వాటర్ తెచ్చి ఇందులో వేసి కలపాలన్నమాట. కార్న్‌ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా థిక్‌గా వస్తుంది గ్రేవీ. అది మనకి టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్తో సోయా సాస్ కూడా వేసుకొని సోయా సాస్ని కూడా దీంట్లో కలుపుతూ అలా మిక్స్ చేస్తూ క్యాప్సికమ్ మొత్తం మనకి మగ్గేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా శుభ్రంగా కలిపేసేయండి.
కలిపేసిన తర్వాత మనం దీన్ని మూత పెట్టేసేయాలి. అయితే దానికన్నా ముందు ఒకసారి సాల్ట్ ఏసేసి ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. మీ టేస్ట్‌కి తగినట్టు ఏసుకోండి సాల్ట్. ఎంత పడుతుందో చూసుకొని. నేనైతే అర టీ స్పూన్ వరకు వేసుకున్నాను సాల్ట్. మీరు మాత్రం మీ టేస్ట్‌కి తగినట్టు చూసి ఏసుకోండి. బేసిక్‌గా చాలామంది సాల్ట్ ఏయకపోయినా పర్లేదు. ఎందుకంటే సాసులు అవి ఏస్తాం కదా! లేదు అనుకున్నా మీరు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసేయాలి. ఇలా కొత్తలాడుతున్నట్టు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలైతే దీన్ని వదిలేసేయాలనమాట. ఈలోపు నా ఎక్స్‌ప్లనేషన్ ఎలాగనిపిస్తుంది? ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నానా? స్లోగా వెళ్తున్నానా? లేదా కంగారుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానా? ఇలా ఏమైనా ఉంటే కొంచెం టిప్స్ చెప్పండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. నాకు హెల్ప్ అవుతది. ఎందుకంటే డిష్‌లు చాలా టేస్టీగా ఉంటాయి గానీ, నా ఎక్స్‌ప్లనేషన్ బాగోకపోతే మీకు అర్థం కాదు కదా! సో, మీరేదైనా సజెషన్స్ చెప్పండి కామెంట్స్‌లో. నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఇప్పుడు మూత తీసేసి మన మంచూరియా బాల్స్ అన్నీ ఇందులో ఏసి ఒకసారి శుభ్రంగా కలిపేయండి. ఇంకా అయిపోలేదండి వంట. ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మంచూరియా బాల్స్ ఇందులో ఏసిన తర్వాత ఇలా జాగ్రత్తగా మెల్లిగా కలుపుకోండి. చాలామంది ఇది మందంగా ఉన్న గరిటెతో కలుపుకోండి. ఇలా వుడెన్ గరిటె గానీ మందంగా ఉండాలి. షార్ప్‌గా ఉన్న దాంతో కలపటం వలన మనకి ఆ బాల్స్ ఏవైతే ఉన్నాయో విరిగిపోయే ఛాన్స్ ఉంటదనమాట. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలిపేసి అలా వదిలేసి ఒక 2 నిమిషాల పాటు దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. 2 నిమిషాలు టచ్ చేయకుండా ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేయండి. మర్చిపోకండి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే చేయాలి. అలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర ఏసేసి, ఆ కొత్తిమీరతో శుభ్రంగా కలిపేసుకొని మనం ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి దించేసుకోవచ్చనమాట. ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. కామెంట్స్‌లో ఒకసారి మీ సజెషన్ కూడా చెప్పండి. వాయిస్ ఓవర్ ఎలాగుంది ఏంటి అని. నేను నేర్చుకుంటాను ఏమైనా ప్లస్‌లు, మైనస్‌లు ఉంటే. అలాగే ఛానెల్‌లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నేను పక్కా కొలతలతో బడ్జెట్ ఫ్రెండ్లీగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవి కూడా చూడండి, ట్రై చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మనకు చిన్న యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేయండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియో ఇక్కడ చూసినందుకు వరకు థ్యాంక్ యూ సో మచ్.